డిజిటల్ మార్గ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మొదటిసారి మా ఛానల్ వీడియోలను చూస్తున్నవారు దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. డిజిటల్ మార్కెటింగ్ నందు గల జాబ్ వేకెన్సీలను మేము ఎప్పటికప్పుడు మా వెబ్సైటు నందు పొందుపరుస్తున్నాము. ఆసక్తి కలవారు మా డిజిటల్ మార్గ్ వెబ్సైటును సందర్శించగలరు. వీటి తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డొమైన్ రిజిస్ట్రేషన్. నిన్న నేను మీకు నేమ్ చీప్ లో చూపించాను డొమైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో. ఒకసారి బిగ్ రాక్ లో కూడా చూపిస్తానండి. మీకు డొమైన్ రిజిస్ట్రేషన్ బిగ్ రాక్ లో అయితేనేమో ఇలా 900 చేంజ్ పడుతుంది కాస్ట్. నేమ్ చీప్ లో అయితే మాత్రం 478 ఆఫర్ ప్రెసెంట్ రన్నింగ్ లో ఉంది. లేకపోతే ఇది కూడా 900 చేంజే పడుతుంది. నా అడ్వైజ్ ఏంటంటే ఈ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఒక డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇవాళ వెబ్ హోస్టింగ్ కూడా ఎలా పర్చేస్ చేయాలో చూపిస్తాను. వెబ్ హోస్టింగ్ కూడా మీరు తీసేసుకోండి. నేను ఎలాగైతే సైట్ క్రియేట్ చేస్తున్నానో మీరు కూడా అలాగే నాతో పాటు ప్యారలల్గా సైట్ క్రియేట్ చేస్తే మీకు ఏమవుతుందంటే వెంటనే ప్రాక్టీస్ అవుతుంది. ఓకేనండి. సో ట్రై చేయండి. ఒకవేళ ఈ .com డొమైన్ కాస్ట్ ఎక్కువ అనుకుంటే, అది ఎక్కువేం కాదు, ఒకవేళ అనుకుంటే మనకు బిగ్ రాక్ లోనే .xyz అని ఒక ఎక్స్టెన్షన్ ఉంటుందండి. జస్ట్ లెర్నింగ్ పర్పస్ మాత్రమే, ప్రొడక్షన్కి అది పనికిరాదు. ఓకే, .xyz ఓన్లీ 69 రూపీస్ పర్ ఇయర్ ఉంటుంది. ఇంకా హోస్టింగ్ తప్పదు. హోస్టింగ్ 448 మనం మినిమం పే చేయాల్సింది. ఇంతకంటే తక్కువ కాస్ట్ లో వర్డ్ప్రెస్ రన్ అయ్యేది నాకు ఎక్కడా కనపడలేదు. ట్రై చేయండి, సైట్ స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. నేమ్ చీప్ నేను ఆల్రెడీ మీకు చూపించాను డొమైన్ రిజిస్ట్రేషన్. ఏమైనా డౌట్స్ ఉంటే క్లాస్ అయిపోయిన తర్వాత అడగండి. ఇప్పుడు బిగ్ రాక్ లో ఎలా రిజిస్ట్రేషన్ చేయాలో చూపిస్తాను. బిగ్ రాక్ లో మీరు డొమైన్ రిజిస్ట్రేషన్ చేయాలి అంటే మీ బ్రౌజర్లో క్రోమే యూజ్ చేయండి, మాజిల్లా యూజ్ చేయకండి. మీరు bigrack.in అని మీ బ్రౌజర్లో టైప్ చేసింది, మీకు ఈ సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న బ్రాండ్ స్మాల్ హెర్బల్స్. ప్రొడక్షన్కి వెళ్ళాలి అంటే దట్ మీన్స్ మీరు ఇక డైరెక్ట్గా మార్కెట్లోకి వెళ్ళిపోవాలంటే .com సెలెక్ట్ చేసుకోండి. లేదు నేను ఓన్లీ ప్రాక్టీస్ చేస్తాను అంటే మాత్రం దీని తర్వాత చూపిస్తాను. అది ఇక్కడ 99 స్టోర్లో ఉంటుంది ఆఫర్. ఈ ప్రాసెస్ చూపించిన తర్వాత మళ్ళీ నేను దాన్ని చూపిస్తాను. స్మాల్ హెర్బల్స్ .com అని సెర్చ్ చేస్తున్నాను నేను. బిగ్ రాక్ లో డొమైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. అవైలబుల్ ఉంటే ఫస్ట్ రోలోనే మనకి చెప్పేస్తుందండి బిగ్ రాక్. స్మాల్ హెర్బల్స్ .com ఈజ్ అవైలబుల్ అనమాట. మనకి అవైలబుల్ ఉంటేనే మనకి ఈ బై బటన్ కానీ యాడ్ కార్ట్ బటన్ కానీ కనిపిస్తూ ఉంటుంది. ఏ వెబ్సైట్లో అయినా, అంటే ఏ డొమైన్ రిజిస్టర్ వెబ్సైట్లో అయినా కానీ. ఇక్కడ నేను బై క్లిక్ చేస్తున్నాను. మీ కార్ట్లోకి ఈ స్మాల్ హెర్బల్స్ .com యాడ్ అయిందండి. ఓకేనా. తర్వాత చెక్అవుట్ చేస్తున్నాను. చెక్అవుట్ చేసిన తర్వాత ఇంట్రడ్యూసింగ్ అవర్ ఆల్ న్యూ వెబ్సైట్ బిల్డర్ అని ప్రోడక్ట్ చూపిస్తున్నారు. బిగ్ రాక్ వాళ్ళదే ప్రోడక్ట్ చూపించి దానిని కూడా యాడ్ చేసుకోమంటున్నారు. యాడ్ చేయకండి. మళ్ళీ పర్ మంత్ 149 అంటే మీరు చాలా అమౌంట్ కట్టాల్సి వస్తుంది. మనం వీళ్ళ వెబ్సైట్ బిల్డర్ తోటి పనేం లేదండి. ఎందుకంటే మనం వెబ్సైట్ బిల్డ్ చేయడానికి వర్డ్ప్రెస్ యూజ్ చేసుకుంటాం, అది ఫ్రీ మనకు. సో ఇక్కడ కంటిన్యూ టు చెక్అవుట్ వితౌట్ వెబ్సైట్ బిల్డర్. ఇక్కడ మీరు షాపింగ్ కార్ట్ చూడొచ్చండి. అంటే ఇక ఆర్డర్ సమ్మరీ ఇక్కడ చూడొచ్చు. దీంట్లో ఇది ఇంతకుముందు నేను జస్ట్ ట్రయల్ కోసం చెక్ చేసిన డొమైన్. దీన్ని నేను రిమూవ్ చేసేస్తున్నాను. ఓకే, ఇది మనం సెలెక్ట్ చేసుకున్న డొమైన్ నేమ్ అండి, స్మాల్ హెర్బల్స్ .com. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ డొమైన్ని
2 yearsకి 3 years 5 ఎన్ని ఇయర్స్ కైనా మనం ఇలా రెన్యువల్ ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కానీ మనం మాత్రం ఓన్లీ 1 yearకే చేస్తామండి. 1 year కంటే ఎక్కువ చేయకండి. డొమైన్ ఛార్జ్ 799 రూపీస్ పర్ ఇయర్ అండి. తర్వాత ఈ అడిషనల్ ఛార్జెస్ చూడండి 499 ప్రొటెక్ట్ మై కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. ఇది అవసరం లేదు. నేమ్చీప్.com లో అయితే ఇది ఫ్రీ అండి. నిన్న మీకు చూపించాను. ప్రైవసీ అనేది నేమ్చీప్.com లో ఫ్రీ. వీళ్ళు 500 మళ్ళీ పర్ ఇయర్ ఛార్జ్ చేస్తున్నారు. అది నేను రిమూవ్ చేశాను. నెక్స్ట్ వెబ్సైట్ స్పీడ్ అన్నారు. అది కూడా అంత అవసరం లేదండి మనకు. సో ఇక మీకు మిగిలేది ఇదండి. 799 రూపీస్ పర్ ఇయర్ smallhairbus.com. 1 yearకి రిజిస్ట్రేషన్ చేస్తే మనకు అయ్యేటువంటి టోటల్ అమౌంట్ ఎంత వస్తుంది? 799 వస్తుంది. జిఎస్టీ 143.82 వస్తుంది. సో టోటల్గా అరౌండ్ 943 రూపీస్. నేను కూడా అదే చెప్పుకుంటాను మీకు. 943 రూపీస్ పర్ ఇయర్ అవుతుందండి. మీకు వీలుంటేనేమో బిగ్ రాక్లో చేసుకోండి. లేకుంటే నేమ్చీప్లో ప్రెసెంట్గా ఒక ఆఫర్ రన్నింగ్లో ఉంది కాబట్టి అక్కడైతే మీకు మ్యాక్సిమం 500 లోపే అయిపోతుందండి. అక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకోండి. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసరికి మీకు ఇంతకు ముందు బిగ్ రాక్లో ఏదైనా అకౌంట్ ఉంటే ఆ అకౌంట్ తోటి లాగిన్ అయిపోండి. లేదు న్యూ యూజర్ అనుకోండి, ఆ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో చెప్తున్నాను. మీ నేమ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ అండి. తర్వాత మీ మెయిల్ ఐడి ఇవ్వండి. నేను ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను. ఇక్కడ మీ ఫుల్ నేమే ఇవ్వండి, మీ వర్కింగ్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే ఎప్పుడైనా ఫర్గాట్ పాస్వర్డ్ అప్పుడు వాళ్ళు ఓటీపీలు పంపిస్తుంటారు. ఒరిజినల్ ఈమెయిల్ ఇవ్వండి. పాస్వర్డ్ కూడా మీరు గుర్తు పెట్టుకోగలిగేది ఇవ్వండి. పక్కన రాసి పెట్టుకోండి. పాస్వర్డ్ కూడా పాస్వర్డ్ స్ట్రెంత్ చూపిస్తుంది. కంపల్సరీ ఒక నెంబర్ ఉండాలి, ఒక అప్పర్ కేస్, ఒక లోయర్ కేస్, స్పెషల్ క్యారెక్టర్స్, నంబర్స్ అని అడుగుతుంది. నేను అలాగే ఇస్తున్నాను. ఓకే, నేను ఇచ్చాను. ఈ రూల్ సాటిస్ఫై అయితే మనకు క్రియేట్ అకౌంట్ బటన్ కనిపిస్తుందండి. ఈ రూల్ సాటిస్ఫై అయితేనే మనకు ఇది కనిపిస్తుంది. ఇక్కడ క్రియేట్ అకౌంట్ క్లిక్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు బిల్లింగ్ డీటెయిల్స్ అడుగుతారు. అంటే మీ అడ్రస్ అండి, ఏదో ఒక అడ్రస్ ఇచ్చేయండి. మీ అడ్రస్ ఇస్తే మంచిది. అంటే మీరు అఫీషియల్గా ఎక్స్పోజ్ అవుదాము, మార్కెట్లోకి వెళ్ళిపోదాం అనుకుంటే కరెక్ట్ అడ్రస్ అంటే మీ ఆఫీస్ అడ్రస్ ఉంటుంది కదా, మీ బిజినెస్ ఆఫీస్ అడ్రస్ ఇస్తే ఇంకా మంచిది. ఎందుకంటే నిన్న కూడా మీకు చూపించాను, whois.com లోకి వెళ్ళి చెక్ చేస్తే మీ అడ్రస్ కనిపిస్తే అది ట్రస్టబుల్ వెబ్సైట్ అండి. ట్రస్టబుల్ మీన్స్ వాళ్ళు నమ్ముతారు. ఏదైనా ప్రోడక్ట్ అమ్మినా కానీ పర్వాలేదు అనుకుంటారు. ఇక్కడ వేరేది ఇచ్చారనుకోండి, అంత ట్రస్ట్ బిల్డప్ కాకపోవచ్చు. ఇది ఫిల్అప్ చేసి కంటిన్యూ టు పేమెంట్ని క్లిక్ చేశాను. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. సారీ, ఇట్లా మీరు సింపుల్గా యూపీఐ చెక్ చేసుకోండి. మీకు అర్థమైతే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్స్తో మీరు పేమెంట్ అయినా మీకు అలవాటు ఉంటే అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా వ్యాలెట్స్ ఉన్నా మీరు చేసుకోండి. బట్ సింపుల్గా ఉండాలంటే యూపీఐని క్లిక్ చేయండి. పే క్లిక్ చేయండి. యూపీఐ సెలెక్ట్ చేసి పే బటన్ క్లిక్ చేయండి.
మనం పేమెంట్ గేట్వేకి వచ్చేసామండి. ఈ పేమెంట్ గేట్వేలో చూజ్ ఏ పేమెంట్ ఆప్షన్ నుంచి అడుగుతుంది. టోటల్ అమౌంట్ కూడా ఇక్కడ చూపిస్తుంది. అంటే ఒకవేళ మీరు అక్కడ 2 years 3 years పెడితే ఇక్కడ ఒకసారి ఫైనల్ చెక్ చేసుకోవచ్చు. మీరు ముందు 1 year అని ప్రిపేర్ అయి ఉండండి. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇవన్నీ కూడా అవసరం లేదు. మీకు స్కాన్ అండ్ పే ఒకటి క్లిక్ చేయండి. స్కాన్ అండ్ పే క్లిక్ చేసిన తర్వాత జనరేట్ క్యూఆర్ అని అడుగుతుంది. ఇక్కడ మీ క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుందండి. నెక్స్ట్ మీ గూగుల్ పేలో నుంచి కానీ పేటిఎం, ఫోన్పే వీటిల్లోంచి ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసేసి ఆ అమౌంట్ పే చేసేయండి. చేసేస్తే మీకు వెంటనే ఆ డొమైన్ రిజిస్ట్రేషన్ అయిపోతుందండి. ఇది బిగ్రాక్లో మనం డొమైన్ రిజిస్ట్రేషన్ చేసేటువంటి ప్రాసెస్. నిన్న బిగ్రాక్ సర్వర్ డౌన్ అయింది, మనకు వీలు పడలేదు. సో నేను ఇప్పుడు ఇదంతా క్లియర్గా చెప్పాను. ఏమైనా డౌట్ ఉంటే చాట్లో అడగొచ్చు అండి. చాట్ విండో కనిపిస్తుంది కదా, డౌట్ ఉంటే చాట్లో మీరు నన్ను అడగొచ్చు. అయితే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, మనం బిగ్రాక్కి ఇలా పేమెంట్ పే చేశాను. నేను పే చేసిన తర్వాత మనకు డొమైన్ అలాట్ అయిపోతుంది. అయిపోతుందండి. అలాట్ అయిపోయి వాళ్ళు మనకి ఒక వెల్కమ్ మెయిల్ పంపిస్తారు. బిగ్రాక్ నుంచి మనకు ఒక వెల్కమ్ మెయిల్ ఒకటి వస్తుందండి. అంటే ఆ మెయిల్లో మన డొమైన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఓకేనండి, మన డొమైన్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది యూఆర్ఎల్ పంపిస్తారు. అంటే ఆ యూఆర్ఎల్ క్లిక్ చేస్తే మనం ఆ డొమైన్ని మేనేజ్ చేయొచ్చు. అది నా మెయిల్ చూపిస్తున్నాను. అంటే నేను ఇప్పుడు డొమైన్ రిజిస్ట్రేషన్ చేయలేదండి. నేను పాతది ఇంతకుముందు నేను చేసిన మెయిల్స్ ఉన్నాయి. ఇంతకుముందు నేను చేసిన డొమైన్ రిజిస్ట్రేషన్కి వచ్చిన మెయిల్స్ ఉన్నవి. ఆ మెయిల్ మీకు చూపిస్తున్నాను. యువర్ మీటింగ్ విల్ ఎండ్ ఇన్ 10 minutes. ఒక 10 minutes లో మన సెషన్ డిస్కనెక్ట్ అవుతుంది. మళ్ళీ వెంటనే రీకనెక్ట్ అవ్వండి. ఒక ఎగ్జాంపుల్ మెయిల్ చూపిస్తున్నాను మీకు. ఇంతకుముందు నేను freecashback.in అని ఒక వెబ్సైట్ని రిజిస్ట్రేషన్ చేశానండి 2021లో. రిజిస్ట్రేషన్ చేయగానే మీకు ఇలా ఒక మెయిల్ వస్తుంది. ఈ మెయిల్లో నుంచి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఆర్డర్ ఐడి వస్తుంది. ఎక్స్పైరీ డేట్ అంటే మనకు 1 year కదా రిజిస్ట్రేషన్ చేసుకునేది. ఎక్స్పైరీ ఎప్పుడు అవుతుందో ఆ డేట్ ఇస్తారండి. అంత అమౌంట్ మనకి వాళ్ళు తీసుకున్నారనేది ఆ ఇన్వాయిస్ అమౌంట్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఇంకా వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఫీచర్స్ ఏదో రాస్తారు. అవి వదిలేండి, ఫ్రీ ఈమెయిల్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు, ఓకేనండి. అంటే వాళ్ళు ఇస్తారు అది. సో మనం చూడాల్సింది ఏంటంటే, యాక్టివేట్ యువర్ డొమైన్ నేమ్స్ ఫ్రీ సర్వీసెస్ టుడే అని ఒక లైన్ చదవచ్చు ఇక్కడ మీరు. దీని తర్వాత ఆ లైన్తో కూడా మనకు పని లేదు. లాగిన్ ఇంటూ యువర్ కంట్రోల్ ప్యానల్. కంట్రోల్ ప్యానల్ అంటే మీనింగ్ ఏంటంటే మన డొమైన్ని మేనేజ్ చేసుకునే వెబ్సైట్ అనమాట. అది ఒక యాప్. అది క్లిక్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఏమడుగుతుందంటే, ఇది యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇది బిగ్రాక్ వెబ్సైటేనండి. ఇంతకుముందు నేను రిజిస్ట్రేషన్ చేసింది బిగ్రాక్ వెబ్సైట్లోనే. ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి ఉన్న ఇంటర్ఫేస్. ఇది మెయిన్ వెబ్సైట్.
ఇప్పుడు మీకు చూపించింది ఏంటంటే డొమైన్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత దాన్ని మేనేజ్ చేసుకోవటానికి లాగిన్ చూపిస్తున్నాను మీకు. ఇది నా యూజర్ నేమ్ పాస్వర్డ్, నేను లాగిన్ అవుతున్నాను. ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరు ఇంత ముందు రిజిస్ట్రేషన్ టైంలో ఇచ్చారండి, గుర్తుందో లేదో. మీకు ఇప్పుడే చూపించాను. ఒకవేళ డౌట్ ఉంటే ఈ వీడియో అప్లోడ్ చేస్తాను, మళ్ళీ యూట్యూబ్లో డిజిటల్ మార్క్ దాంట్లో చూడండి ఛానల్లో. సో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇలా మనం రిజిస్ట్రేషన్ చేసిన డొమైన్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయండి. అంటే మీరు ఒకటే చేసి ఉంటారు కాబట్టి ఒక డొమైన్ ఏదో ఒకటి మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఉందా లేదా చెక్ చేసుకోండి. అంటే అమౌంట్ పే అయిన తర్వాత మీకు మెయిల్ వచ్చిన తర్వాత ఆ మెయిల్ ఓపెన్ చేసి లాగిన్ అయిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసిన డొమైన్ కనిపిస్తుందా లేదా, నెక్స్ట్ ఎక్స్పైరీ కరెక్టా కాదా. అంటే మీరు ఇవాళ రిజిస్ట్రేషన్ చేశారనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఈ డేట్నే ఎక్స్పైరీగా చూపిస్తుంటుంది, అది 1 ఇయర్ చూపిస్తుంది. అదొకటి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ డొమైన్ కంట్రోల్ ప్యానల్ తోటి ఇంకా మనకు వర్క్ లేదండి. ప్రెసెంట్గా ఇంకా వర్క్ ఏమీ లేదు. జస్ట్ మీకు రిజిస్ట్రేషన్ అయిందని చెక్ చేసుకోవటం వరకే వర్క్ అండి. ఎప్పుడైతే మనం హోస్టింగ్ తీసుకుంటామో మళ్ళీ ఒకసారి దీంట్లోకి లాగిన్ అవ్వాలి. అప్పుడు నేను చెప్తాను లాగిన్ ఏం చేయాలో. ప్రెసెంట్గా దీన్ని నేను క్లోజ్ చేసేస్తున్నాను. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ డొమైన్ రిజిస్ట్రేషన్. మేము ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ విధానాలలో అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తున్నాము. మేము ఇచ్చు ఈ ట్రైనింగ్లో 40 మాడ్యూల్స్ను లైవ్ ప్రాజెక్ట్ సహాయంతో మీకు నేర్పటం జరుగుతుంది. డిజిటల్ మార్కెటింగ్కు ఎంతో సహాయపడే పెయిడ్ టూల్స్పై కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు డిజిటల్ మార్కెటింగ్ జాబ్ పొందటానికి అవసరమైన ముఖ్యమైన గ్లోబల్ సర్టిఫికేషన్స్ పొందటంలో మేము మీకు సపోర్ట్ ఇస్తాము. కాబట్టి విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొనగలరు. మేము అందించు అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ సిలబస్ ఇక్కడ మీరు చూడవచ్చు. మీ వ్యాపార సంస్థకు వెబ్సైట్ తయారు చేయాలన్నా లేక ఇప్పటికే మీకు ఉన్న వెబ్సైటుకు బ్రాండింగ్, ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్, యూట్యూబ్ ఛానల్ మేనేజ్మెంట్ వంటి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసులు కావాలంటే మమ్మల్ని సంప్రదించగలరు. మేము డిజిటల్ మార్కెటింగ్పై ఇంకా వీడియోలు చేయటానికి మీ సపోర్ట్ చాలా అవసరం. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, మా వీడియోలని లైక్ చేయటం మరియు మీ ఫ్రెండ్స్కు ఈ వీడియోలని షేర్ చేయటం ద్వారా మేము ఇంకా మరిన్ని వీడియోలని చేయటానికి మాకు సపోర్ట్ ఇచ్చినవారవుతారు. కాబట్టి దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మా వీడియోలని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.